మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో చూడండి ఒకసారి, దాంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, విజువలైజ్ 2.874 ఆన్ ద నంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అన్నాడు. ఇక్కడ మనకు 2.874ని నంబర్ లైన్ పైన మనం విజువలైజ్ చేయాలన్నమాట, అంటే చూపించాలి. ఎలా సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అన్నాడు అంటే కొన్ని వరుసలాగా చూపించాలి. ఎలా అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ 2.874 అనేది వీటి మధ్యలో ఉంటుంది, 2కి 3కి మధ్యలో ఉంటుంది, అంతే కదా. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ నంబర్ లైన్ తీసుకుందాము. ఓకేనా. సో నంబర్ లైన్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టెప్ 1 తీసుకుందాం. సో నంబర్ లైన్లో వచ్చేసి మిడిల్లో 0 ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలానే కదా. సో ఇక్కడ ఫస్ట్ మిడిల్లో 0 తీసుకుంటున్నా. 1 2 3 4 5 అప్ టు సో ఆన్. ఇక్కడ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 అప్ టు సో ఆన్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏమనుకున్నాం, 2.874 అనేది ఎక్కడ ఉంటుంది, 2కి 3కి మధ్యలో ఉంటుంది, అంతే కదా. సో 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, 2కి 3కి మధ్యలో. ఓకేనా. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ ఎలా తీసుకుంటామంటే, 2కి 3కి మధ్యలో అన్నాం కదా. సో 2కి 3కి మధ్యలో అంటే ఒకసారి చూడండి, నంబర్ లైన్ డ్రా చేద్దాం మళ్ళీ. సో ఈ నంబర్ లైన్ పైన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుందామంటే 2 నుండి 3కి మధ్యలో తీసుకుందాం. సో ఇది 2 అనుకోండి, ఇది 3. సో వీటి మధ్యలో అది 2.874 అనేది ఉంటుంది. ఓకేనా. సో 2 అప్పుడు మధ్యలో ఏమేమి వస్తాయి, 2.1 2.2 2.3. ఓకేనా. సో 2.4 2.5 2.6 2.7 2.8 2.9 3. ఓకేనా. ఓకే. సో 2కి 3కి మధ్యలో ఉండేది ఇది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, నెక్స్ట్ స్టెప్లో 2కి 3కి మధ్యలో అన్నాం, దాంట్లో 2.8 2.9 మధ్యలో 2.874 అనేది ఉంటుంది. అది ఇంకొక స్టెప్ లాగా తీసుకుందాం. స్టెప్ 3లో 2.8 to 2.9. ఓకేనా. 2.8 to 2.9 మధ్యలో 2.874 అనేది ఉంటుంది, అంతే కదా. అంటే ఎలా తీసుకుంటాం, 2.81 2.82 2.83 2.84 2.85 2.86. ఓకే. 2.87 2.88 2.89 నెక్స్ట్ 2.9. ఓకేనా. సో 2.8కి 2.9కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, స్టెప్ 4 తీసుకుందాం. స్టెప్ 4లో వచ్చేసి ఇక్కడ చూడండి, 2.8 2.88 2.89 కదా. సో దీని మధ్యలో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2.8 to 2.88 to 2.89 మధ్యలో తీసుకోవాలన్నమాట నంబర్ లైన్. ఓకేనా. చూడండి 2.88. ఓకే. సో 874 కదా. 2.874 అంటే 2.87 to 88 మధ్యలో తీసుకోవాలి. 2.87 to 88 మధ్యలో. 2.87 ఇక్కడ వచ్చేసి 2.88. ఓకే. సో ఇప్పుడు 2.871 2.872 2.873 2.874 2.875 2.876 2.878 2.879 నెక్స్ట్ 2.88 వస్తుంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడుంది, 2.874 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. ఓకే. సో ఇలా మనం తీసుకుంటాము. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా మీకు ఎలా తీసుకోవాలనేది. ఫస్ట్ 2.874 కదా ఇచ్చిన నెంబరు, అది ఫస్ట్ వెయిట్ మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ తీసుకోవాలి స్టెప్ 1లో, తీసుకొని 0 1 2 3 అలా అన్ని నెంబర్స్ తీసుకొని 2.874 జనరల్గా ఏ మధ్యలో ఉంటుంది, 2, 3 మధ్యలో ఉంటుంది. కాబట్టి స్టెప్ 2లో
2-3 మధ్యలో తీసుకోవాలి. 2.1, 2.2, 2.3 అలా తీసుకోవాలి. మళ్ళీ స్టెప్ 3 వచ్చేసి 2-3 మధ్యలో ఓకే, మళ్ళీ వేటి మధ్యలో ఉంటుంది, 2.8కి 2.9కి మధ్యలో ఉంటుంది, అంతే కదా. అంటే అప్పుడు ఏం చేయాలి, స్టెప్ 3లో 2.8 to 2.9 మధ్యలో తీసుకోవాలి నంబర్స్ అన్నీ. మళ్ళీ 2.8, 2.9 మధ్యలో మళ్ళీ ఎక్కడ ఉంటుంది, అది 2.87 to 2.88 మధ్యలో ఉంటుంది, ఓకేనా. సో ఇది లాస్ట్ స్టెప్ అనమాట. 2.87 to 2.88 మధ్యలో 2.874 అనేది వస్తుంది, ఓకేనా. సో అర్థమైందా, ఇలానే దీనిపైన మనం రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్, త్రీ నుండి కదా, 3 నుండి 2.8 మధ్యలో తీసుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 2.8 ఉంది కదా, ఈ 2.8 ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం అనమాట. 2.8 ఇలా, ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ 2.8, 2.9 వరకు. మళ్ళీ మనం ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేసాం, 2.87 నుండి స్టార్ట్ చేసాం కాబట్టి 2.87 నుంచి మళ్ళీ ఇక్కడ లైన్ తీసుకుంటున్నాం ఇలా, ఓకేనా. సో ఇది వచ్చేసి 2.88 మధ్యలో. ఏం లేదు, సింపుల్. ఫస్ట్ నంబర్ లైన్ తీసుకోవాలి, 0 పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ తీసుకొని, సెకండ్ స్టెప్ వచ్చేసి అది 2, 3 మధ్యలో ఉంటుంది కాబట్టి 2, 3 అనేది వేసుకొని వాటి మధ్యలో నెంబర్స్ అని రాయాలి సెకండ్ స్టెప్లో. మళ్ళీ నెక్స్ట్ 2, 3 మధ్యలో ఓకే, మళ్ళీ అది ఎక్కడ ఉంటుంది, 2.8కి 2.9కి మధ్యలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి 2.8 నుంచి 2.9 వరకు నెంబర్స్ తీసుకోవాలి. మళ్ళీ 2.8 to 2.9 మధ్యలో ఎక్కడ ఉంటుంది, 2.874, 2.87కి 2.88కి మధ్యలో ఉంటుంది కాబట్టి లాస్ట్ స్టెప్ అందులో తీసుకొని మనం దానిపైన విజువలైజ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విజువలైజ్ 5.28 బార్ ఆన్ ద నంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. సో ఇంతకుముందు ఇచ్చిందేమో నార్మల్గా 2.874 అనే లైన్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, 5.28 అనేది ఇచ్చారు, బార్ ఉన్నది ఇచ్చారనమాట. సో మరి ఇది ఎలా విజువలైజ్ చేస్తాము, సేమ్ ఇంతకుముందు లాగానే చేయాలి. సో ఫస్ట్ ఇది కూడా స్టెప్స్ వైజ్గానే, 5.28 అనేది వేటి మధ్యలో ఉంటుంది, 5, 6 మధ్యలో ఉంటుంది, అంతే కదా. సో ఫస్ట్ 5, 6 మధ్యలో ఉన్నటువంటి తీసుకుందాం. ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకొని స్టెప్ 1లో 5, 6 మధ్యలో ఉంటుంది కదా. సో ఇక్కడ 5, ఓకే. సో ఇక్కడ వచ్చేసి 6 అనుకుంటే 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 5.28 కదా మనకు కావాల్సింది, అంటే అది ఎక్కడ ఉంటుంది, 5.2కి 5.3కి మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 2, మళ్ళీ నంబర్ లైన్ తీసుకొని సో ఇది ఎక్కడ నుండి తీసుకోవాలి, 5.2 to 5.3, ఓకేనా. సో 5.2 to 5.3, సో వీటి మధ్యలో 5.21 ఉంటుంది, నెక్స్ట్ 5.22 ఉంటుంది, 5.23 ఉంటుంది, 5.24, 5.25, 5.26, 5.27, 5.28, 5.29 అండ్ 5.3, ఓకేనా. సో ఇప్పుడు 5.28 అనేది వచ్చింది కదా. సో అంటే మళ్ళీ 5.28 బార్ అన్నాం, 28 బార్ మీన్స్ 5.288 అలా వస్తుంది, ఓకేనా. 5.288 అలా వస్తుంది కాబట్టి మళ్ళీ మనం స్టెప్ 3 ఎలా తీసుకుంటాము, 5.28 నుంచి 5.29 మధ్యలో తీసుకుంటాము, ఓకేనా. సో థర్డ్ స్టెప్ వచ్చేసి 5.28 to 5.29, 5.28 వీటి మధ్యలో వచ్చేసి 5.281, 5.282, 5.283, ఓకేనా. 5.284, 5.285, 5.286, 5.287, 5.288, కొంచెం దీన్ని చేద్దాం, 5.289, ఓకే, 5.29,
ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం తీసుకుంది వేటి మధ్యలో 5.2కి 5.3కి మధ్యలో కదా. సో ఇక్కడ నుంచి 5.2కి లైన్ డ్రా చేస్తాం అనమాట. ఓకేనా, 5.2 ఇట్లా. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇలా తీసుకున్నాము 5.28 కదా. సో 5.28 ఎక్కడుంది, ఇక్కడ 5.28కి 29కి మధ్యలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 5.28కి ఇంకొక లైన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుండి ఇలా ఇంకా 5.3 వరకు తీసుకుంటాం లైన్. ఓకేనా, ఏం లేదండి, ఇది వచ్చేసి ఫస్ట్ 5.28 అనేది వేటి మధ్యలో ఉంటుంది, 5, 6 మధ్యలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ నంబర్ లైన్ పైన 5, 6 తీసుకొని వాటి మధ్యలో ఉండే నంబర్స్ అన్నీ రాయాలి. సో 5.28 అనేది మళ్ళీ వేటి మధ్యలో ఉంటుంది, సెకండ్ స్టెప్ వచ్చేసి 5.2కి 5.3కి మధ్యలో ఉంటుంది కాబట్టి 5.2 నుండి స్టార్ట్ చేయాలి నంబర్ లైన్ పైన. 5.2 to 5.3 తీసుకొని వాటి మధ్యలో ఉండే నంబర్స్ రాయాలి. 5.21, 5.22, 5.23 అలా అనమాట. సో దాని తర్వాత స్టెప్ వచ్చేసి 5.2కి 5.3కి మధ్యలో ఉంటుంది, బట్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ 5.28 బార్ కదా అది, అంటే మళ్ళీ 5.28 to 5.29 మధ్యలో తీసుకోవాలి. ఓకేనా, సో 5.28 to 29 మధ్యలో ఏవైతే నంబర్స్ వస్తాయో మళ్ళీ అవి దానిపైన రాసి చేయాలన్నమాట. అంటే 5.281, 5.282, 283, 284, 285 అలా. సో 28 బార్ మీన్స్ ఏంటి, 88 అలా అనమాట, అంటే 5.288. సో 5.288 ఇక్కడ ఎక్కడుంది ఒకసారి చూడండి. సో ఇదే. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో ఇలాంటివి ఏ సమ్స్ ఇచ్చినా కూడా ఈ రకంగానే చేయాలన్నమాట. సో దీంతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.